రైతు సోదరులకు నమస్తే అండి. నేను మీ సుధాకర్‌ని. పొమో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకొస్తున్నాను. అదేంటి అంటే మీట్ అండ్ బోన్ మీల్. ఈ మీట్ అండ్ బోన్ మీల్ అనేది 100% ఆర్గానిక్ నేచురల్ ఫర్టిలైజర్ లేదా నేచురల్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏ విధంగా అయినా చెప్పుకోవచ్చు. మరి ఈ మీట్ అండ్ బోన్ మీల్ అనేది దేనితో తయారు చేస్తారు అని మనం చూసినట్లయితే మాంసాన్ని ఎండబెట్టి మిషన్స్ ద్వారా బాగా క్రషింగ్ చేసి పౌడర్ రూపంలో మనకి ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ మీట్ అండ్ బోన్ మీల్స్. అయితే ఈ మీట్ అండ్ బోన్ మీల్ లో ఉన్న న్యూట్రియంట్స్ ఏంటి అని మనం చూసినట్లయితే ఈ మీట్ అండ్ బోన్ మీల్ లో మొక్కలకి ఉపయోగపడే ప్రోటీన్స్ అనేవి 50% ఉంటాయి. అలాగే ఆర్గానిక్ కార్బన్ అనేది 35% ఉంటుంది. అలాగే మొక్కకు ఉపయోగపడే ఫ్యాట్ అనేది 12% ఉంటుంది. అలాగే భూమికి మొక్కకు ఉపయోగపడే నీరు అనేది ఆవిరి రూపంలో 7% ఉంటుంది. మరి వీటితో పాటు ఇంకేమైనా ఉన్నాయా అని మనం చూసినట్లయితే కాల్షియం ఉంది, ఫాస్ఫరస్ ఉంటుంది, అమైనో యాసిడ్స్ ఉంటాయి. దాంతో పాటు ఈక్వల్ రేషియోలో అన్ని రకాల ఎనర్జీ ఫ్యాక్టర్స్ అనేది ఇందులో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ అనేది మీట్ అండ్ బోన్ మీల్ లో ఉంటాయి. అయితే ఈ మీట్ అండ్ బోన్ మీల్ వల్ల ఉపయోగం ఏంటి, యూజెస్ ఏంటి అని మనం చూసినట్లయితే ఈ మీట్ అండ్ బోన్ మీల్ అనేది 100% నేచురల్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అని చెప్పాం. దీన్ని మనం భూమికి అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే సాయిల్ యొక్క స్ట్రక్చర్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు సాయిల్ యొక్క ఫర్టిలిటీ రేటు అంటే సాయిల్ ఫర్టిలిటీ రేటు అంటే భూమి పండే గుణం అనేది రోజు రోజుకి పెరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ సాయిల్ ఫర్టిలిటీ రేట్ అని అంటారు. దాంతోపాటు మొక్కకు కావలసిన అన్ని రకాల న్యూట్రియంట్స్ అనేవి ఇందులో ఉంటాయి కాబట్టి మొక్క ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ మీట్ అండ్ బోన్ మీల్. అలాగే మనం చూసినట్లయితే నేను దాదాపుగా గత 10 సంవత్సరాల నుంచి పొమోగ్రానైట్ కన్సల్టెన్సీగా చాలా మంది కన్సల్టెన్సీ ఇస్తుంటారు. వందల మంది రైతులు నా ద్వారా కన్సల్టెన్సీ తీసుకుంటుంటారు. ఈ 10 సంవత్సరాల నుంచి కొన్ని వందల మంది రైతులకి ఈ యొక్క బోన్ అండ్ మీట్ మీల్ లేదా మీట్ అండ్ బోన్ మీల్ ని చాలా మందికి ఇస్తున్నా. ఇవ్వడం వల్ల చాలా అద్భుతమైన దిగుబడిని, అద్భుతమైన ఫలితాలను కూడా మేము కళ్ళతో చూసాం. అంత మాత్రమే కాకుండా నేనిచ్చే దాదాపుగా 12 రకాల మెడిసిన్స్ లో 6 రకాల మెడిసిన్స్ కెమికల్ ఫర్టిలైజర్ అయితే రిమైనింగ్ 6 రకాల ఫర్టిలైజర్స్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉంటాయి. ఎందుకు ఈక్వల్ గా ఇవ్వడం జరుగుతుంది అంటే కేవలం కెమికల్ ఫర్టిలైజర్ మాత్రమే ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు సాయిల్ యొక్క స్ట్రక్చర్ అనేది దెబ్బతింటుంది. సాయిల్ యొక్క ఫర్టిలిటీ రేటు డౌన్ అయిపోతుంది. మొక్కలో రెసిస్టెన్స్ పవర్ అనేది బాగా డౌన్ అయిపోతుంది. మొక్కకి ఎప్పుడైతే రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుందో వ్యాధులు తట్టుకునే గుణం ఉండదు. దాంతో పాటు ఎప్పుడైతే మనం ఫర్టిలైజర్ అనేది ఎక్కువగా ఇస్తామో హైక్ ఫర్టిలైజర్ అంటారు. ఇలాంటి హైక్ ఫర్టిలైజర్ ఎక్కువగా మనం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే రూట్ సిస్టమ్ లో జరిగే ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది అక్కడ డిస్టర్బ్ అవుతుంది లేదా డ్యామేజ్ అవుతుంది. అలాంటి డ్యామేజ్ అయినప్పుడు లేదా డిస్టర్బ్ అయినప్పుడు న్యూట్రియంట్ అప్టేక్ అనేది సరిగా జరగనప్పుడు మొక్కలో మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అనేది రాదు. ఇవన్నీ సక్రమంగా జరగాలి అంటే కెమికల్ ఫర్టిలైజర్ తో పాటు ఆర్గానిక్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వడం చాలా మంచిది. కాబట్టి నేను నా మెడిసిన్స్ లో భాగంగా నా ట్రీట్మెంట్ లో భాగంగా దాదాపుగా 12 రకాల ట్రీట్మెంట్ ఇస్తే లేదా 12 రకాల మెడిసిన్స్ రాస్తే అందులో 6 రకాల 6 రకాల కెమికల్స్ మెడిసిన్స్ ఇస్తే 6 రకాల ఆర్గానిక్ ఫర్టిలైజర్ ని నేను ఇస్తా. అప్పుడు ఏమవుతుంది అంటే రెండింటి వల్ల మంచి దిగుబడిని, మంచి అద్భుతమైన ఫలితాలను మేము చూస్తున్నాం. కాబట్టి ప్రతి రైతు సోదరుడు కూడా
ఈ విషయాన్ని గమనించి మొక్కకు ఉపయోగపడే ఈ బోన్ మీల్‌ని మీరు వాడి మీ పంటల్లో అద్భుతమైన దిగుబడిని సాధించాలని ఆశిస్తున్నాను. అయితే మరి డోసేజ్ ఏంటి? డోసేజ్ గురించి అని చెప్పలేదనుకుంటున్నారా? సరే అక్కడికే వస్తున్నాను. డోసేజ్ అంటే ఎంత మోతాదులో మొక్కకివ్వాలి అని మనం చూసినట్లయితే 2 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ ఏజ్ ఉన్న మొక్కలకైతే దాదాపుగా 250 గ్రాములు వేయాలి. 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ ఉన్న మొక్కలకి ఒక్కొక్క మొక్కకి అర్ధ కేజీ లేదా 500 గ్రాముల చొప్పున ఇవ్వగలిగితే ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనేది భూమికి, చెట్టుకి, వాతావరణానికి, మనిషికి మంచిగా మేలు చేయడంతో పాటు మనం ఎక్స్‌పెక్ట్ చేసిన లేదా మనం ఆశించిన స్థాయిలో మంచి రిజల్ట్ రావడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి విషయాన్ని గమనించి రైతులు ఎంత వీలైతే అంత ఈ యొక్క మీట్ అండ్ బోన్ మీల్‌ని మీ మొక్కలకి, మీ పొలాలకి, మీ పంటలకు వాడి మంచి ఫలితాలను సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.